హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దోహిత చిన్మయి ఛానల్. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మటన్ని ఒక 2-3 టైమ్స్ వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోవాలండి. దానిలో పసుపు, కారం కారం మీకు తగినంత వేసుకోవచ్చండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. సూపర్ టేస్ట్ వస్తుంది, అంటే గ్రేవీ కోసం కూడా. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. నేను ఇది కుక్కర్లో చేస్తున్నానండి, చాలా క్విక్గా అయిపోతుంది. కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం వేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి, నేను నెక్స్ట్ వేసాను. ఒక మీడియం సైజు టమాటా కూడా తీసుకోవాలి, టేస్ట్ కోసం అండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో. తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, ఆ మటన్ మొత్తం దీనిలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. కాసేపు ఆగిన తర్వాత గరం మసాలా, అలాగే మీట్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. చూసారా ఎలా ఉడుకుతుందో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మనకి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి, కుక్కర్ కాబట్టి. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. విజిల్స్ వచ్చిన తర్వాత ఇంక తీసుకొని కాసేపు ఉడికించుకోవడమేనండి. ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.